నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం ట్యూబర్క్లోసిస్ గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా ట్యూబర్క్లోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఆర్గానిజం, అంటే ఒక ఇన్ఫెక్షన్ ద్వారా మనకి ఇండివిజువల్లో ఈ ట్యూబర్క్లోసిస్ అనేది రావడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఏంటంటే జనరల్గా దీన్ని మనం పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కానీ పల్మనరీ కాక్స్ అని కానీ అంటూ ఉంటాం. సో జనరల్గా ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఈ టీబీ వ్యాధి అనేది జనరల్గా ఎలా సోకుతుంది అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి జనరల్గా ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఒక 100 మందిలో మనం తీసుకుంటే ఒక 40% ఆఫ్ పీపుల్లో ఇన్ఫెక్షన్ అనేది లాటెంట్ స్టేజ్ అంటే డార్మెంట్లో ఉంటూ ఉంటుందండి. సో దాని లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి అంటే ఏదైనా క్రానిక్ కోమార్బిడిటీస్ కానీ లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు కానీ, స్టెరాయిడ్స్ లాంటి మందులు ఏమైనా వాడుతున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా కీమోథెరపీ లాంటివి ట్రీట్మెంట్లు ఏమైనా తీసుకుంటున్నప్పుడు జనరల్గా ఈ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అనేది బయటపడుతూ ఉంటుందండి. సో ఇది జనరల్గా మనకు ఓపీడీస్లో రెగ్యులర్గా అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ టీబీ ఒకళ్ళ నుంచి ఒకరికి సోకుతుందా, ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాధి ట్రాన్స్మిట్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఇది ఎప్పుడు మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందంటే జనరల్గా ఆ ఎదుటి వ్యక్తిలో ఏదైతే ఇన్ఫెక్టెడ్ ట్యూబర్క్లోసిస్ ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళలో ఈ ట్యూబర్క్లోసిస్ అనే ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళకు ఉండే ఆ ఇన్ఫెక్టివిటీ రేట్ బట్టి ఆ డిసీజ్ అనేది వాళ్ళు దగ్గినా తుమ్మినా లేదంటే ఆ కళ్ళిలో ఆ స్ఫూటంలో ఎక్సెస్ ఆఫ్ ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఆర్గనిజమ్స్ అనేవి ఎక్కువగా కనిపించినప్పుడు జనరల్గా ఆ డిసీజ్ అనేది వాళ్ళు ఉంటే అంటే మైక్రోస్కోపిక్ ఆర్గనిజంలో కానీ ఇన్ఫెక్షన్ యొక్క సెన్సిటివిటీ రేట్ బట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒకళ్ళ నుంచి ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ నుంచి హెల్దీ ఇండివిజువల్కి డైరెక్ట్గా స్ఫూటం ద్వారా అయితే ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటూ ఉంటుంది. సో జనరల్గా ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఒక లింఫ్ నోడ్స్కి మనకి లింఫ్ గ్రంథులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి కొంతమందికి అయితే బోన్ ట్యూబర్క్లోసిస్ అని అంటూ ఉంటాం, అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అంటూ ఉంటాం, బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్ అంటూ ఉంటాం. సో ఇలా డిపెండింగ్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ మనం దాన్ని ట్యూబర్క్లోసిస్గా డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ట్యూబర్క్లోసిస్లు ఉంటే అవి ఆ టీబీ అట్లాంటి ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు మనకి బోన్ టీబీ ఉంది, లేదంటే బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్ ఉంది, లేదంటే అబ్డామిన్ అంటే పొట్టలో ఎక్కడైనా ఏదైనా ఒక పార్ట్లో ఎఫెక్ట్ అయ్యి అక్కడ ట్యూబర్క్లోసిస్ వచ్చింది, లేదంటే పొట్టలో ఉండే లోపల నీరు ఏదైతే ఉంటుందో అక్కడ ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ అంటే అబ్డామిన్లో లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఆ ట్యూబర్క్లోసిస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడం అనేది చాలా రేర్ కండిషన్ అండి. కానీ పల్మనరీ ట్యూబర్క్లోసిస్లో ఆ ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్లో ఎక్కువగా ఉంటే జనరల్గా మనం కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే ఈ ట్యూబర్క్లోసిస్లో మనకి అమాంతంగా కనిపించే లక్షణాలు అంటే సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ రావటం కానీ, లేదంటే కళ్ళి ఎక్కువగా పట్టడం అంటే స్ఫూటం అనేది ఎక్కువగా పట్టడం, ఎక్కువసేపు దగ్గటం, లేదంటే తెమ్మడలాగా ఎక్కువగా రావటం, కొంతమంది అయితే వెయిట్ లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటారు అంటే సన్నగా అయిపోతూ ఉంటారు ఈ ట్యూబర్క్లోసిస్ ఇండివిజువల్స్. సో ఇట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి లక్షణాలు అనేవి చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్కిన్ అనేది లస్టర్లెస్గా అయిపోతుంటుంది, గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఒకసారి ప్రాపర్గా కేసు అంతా ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకు ఉండే లక్షణాలు బట్టి ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ బట్టి అది ఎంతవరకు ఉంది అనేది ఆ సెన్సిటివిటీ అనేది మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి మన హోమియోపతిలో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ మనం ట్రీట్మెంట్లోకి వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం ఒకసారి ఆ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి లేదంటే సిమ్టమాటిక్గా ఉండే లక్షణాలు బట్టి మనం ఏదైతే ప్రాపర్గా మెడిసిన్ అంటే డ్రాసిరా అని, డల్కెమరా అని, బ్రయోనియా అని, నాట్రమ్ సల్ఫ్ అని ఇట్లా రకరకాల మందులు మనకి డైరెక్ట్ ఊపిరితిత్తుల మీద పనిచేసే మందులు కూడా ఉన్నాయి మన దగ్గర. ఆ దగ్గు యొక్క ఇంటెన్సిటీ బట్టి ఆ దగ్గు అనేది ఎలా దగ్గుతున్నాడు, కొంతమంది బార్కింగ్ టైప్ ఆఫ్ కఫ్ అంటే ఖంగు అని దగ్గుతూ ఉంటారు, కొంతమంది విపరీతంగా దగ్గుతూ ఆయాసపడుతూ ఉంటారు, కొంతమందిలో విపరీతమైన కళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటుంది, ఆ స్ఫూటం కూడా బాగా థిక్ కలర్ గ్రీన్ కలర్లోకి వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలు బట్టి మనం ప్రాపర్గా కేసు అంతా ఇవాల్యుయేట్ చేసి ప్రాపర్గా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే దీని యొక్క ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గించుకుంటూ చాలా వరకు మనం ఈ ఇన్ఫెక్షన్ రేట్ని మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వితౌట్ ఎనీ అదర్ సపోర్ట్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్స్ కాకుండా మన హోమియోపతి మందుల ద్వారా ఈ టీబీ వ్యాధిని కూడా మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.